నగరంలో గ్రామీణ వాతావరణాన్ని సంతరించుకునే విధంగా సంక్రాంతి వేడుకలు అయితే అంబరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా ఇటు భోగి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ముఖ్యంగా ఇటు సెటిలర్స్ అత్యధికంగా ఉన్నటువంటి కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను కుకట్పల్లిలో ఉన్నాను. కుకట్పల్లిలో చూడొచ్చు, ఇటు రోకళ్ళు దంచుతూ మరోవైపు తిరగలి నూరుతూ అదే విధంగా ఇక్కడ మొత్తం కూడా ఒక పల్లె వాతావరణం సంతరించుకునే విధంగా కూడా మొత్తం ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తెల్లవారుజాము నుంచే మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడి వాతావరణంలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలా జరుపుకుంటున్నారు? ఎలా జరుపుకుంటారు? చాలా ఎలా జరుపుకుంటారు వేడుకలు? భోగి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? బాగా చూడొచ్చు, అంటే ప్రతి బాగానే చేస్తారండి. సంక్రాంతి కాదు, వినాయక చవితి, శ్రీరామనవమి అన్ని మేము ఇక్కడ బాగా చేసుకుంటాము. చాలా బాగా చేసుకుంటాము. ఒక పల్లె వాతావరణం చూపించే విధంగా ఇక్కడ హట్ ఒక గుడిసెను ఏర్పాటు చేశారు. అదే విధంగా మొత్తం తిరగలి, అదే విధంగా ముగ్గులు కానివ్వండి, అంటే తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి అన్ని ఎంజాయ్ చేస్తున్నాము. చాలా ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటామండి. ఎలా జరుపుకుంటారు? చాలా బాగుందండి. నేను ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో వచ్చినప్పటి నుంచి చూడడము ఇదే ఫస్ట్ టైం అండి. చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ పొంగల్ అందరికీ. చూడొచ్చు, అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, ప్రతి సంవత్సరం మీ కమ్యూనిటీ ఇలాగే జరుపుకుంటూ ఉంటారు కదా? ప్రతి సంవత్సరం ఇలాగే రంగరంగ వైభవంగా జరుగుతుందండి. ముందుగా మీకు ABN ఛానల్ వాళ్ళకి భోగి పండగ శుభాకాంక్షలు. భోగి అంటేనే భోగి భాగ్యాలతో కూడిన పండగ. భోగి అంటేనే భోగి భాగ్యాలతో కూడిన పండగనండి. భోగి పండగ శుభాకాంక్షలు అండి ముందుగా మీకు. అయితే ఈ సూర్యోదయం కంటే ముందుగా మీకు భోగి మంటలు మేము చేసుకుంటాము. ఎంతో రంగరంగ వైభవంగా చేసుకుంటాము. విష్ణుజిత్తునికి భక్తుడికి గోదాదేవి తులసికోటలో దొరుకుతుందండి, లభిస్తుంది. అయితే అమ్మవారి నెల రోజులు రోజు ఒక పాశనం చదువుతూ ఈరోజు గోదాదేవి శ్రీ విష్ణువుని కళ్యాణం చేసుకుంటూ విష్ణువులోని ఐక్యమవుతుందన్నమాట. ఈరోజు అది భోగి పండుగ విశిష్టత. ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. లేదు, భోగి మంటలు, గేమ్స్ ఉన్నాయి, అన్ని ఆటలు ఆడాము, అచ్చన్న గిల్లెలు ఆడాము, అన్ని ఆటలు గుర్తు చేసుకున్నాము. చాలా ఎంజాయ్. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటాము. బాగుంది. మొత్తానికి అయితే మనం చూస్తున్నాము, ఇటు మొత్తం కూడా భోగి వేడుకలను, ఇటు సంక్రాంతి వేడుకలను ఇటు సిటీలో నగర వ్యాప్తంగా అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను మంటల్లో వేసేసి ఏదైతే భోగి వేడుకలను అయితే ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నిమాని అభినాన్ రుజుద్ది, కోటిపల్లి నుంచి.